गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఉపన్యాసములు 1937 ఆ యొక్క చెన్నై నగరం నందు వారు చేసిన ఉపన్యాసములన్నింటినీ కూడా శ్రీ వేలూరి రంగధామ నాయుడు అనేవారు తెలుగులో అనువదించి మహాస్వాముల వారి అనుమతి ద్వారా ఒక పుస్తకమును వారు వెలుతురుకు తీసుకొచ్చారు. దైవానుగ్రహంతో మనకు లభ్యమైంది. దాని యథాతథంగా ఒక్కొక్క చరణాన్ని మీకు వినిపిస్తున్నాను. ఇప్పుడు 11వ పుష్పమాల, శక్త్యానుసార స్వల్ప ధర్మము. మన ధర్మమును పరిపాలించుటకు మన మతమందు రాజులు లేరు కనుక జనులే శ్రద్ధను తీసుకొనవలెను. అయితే వారికి శక్తి లేదు. అయినప్పటికీ ధర్మములు క్షీణించినట్లుగా మనం విడవకూడదు. ఉన్న శక్తి కొలది సాధ్యమగు వరకు చేయవలెను. ఒక్కొక్కడును వాని యొక్క జీవితకాలంలో ఒక్క ధర్మమైనా చేయవలెను, కొద్దిగానైనను చేయవలెను. కోటి జనులట్లు చేసినలా ధర్మమునకు కొరతయే ఉండదు. పురుషులు ఒక్కొక్కరొక హుండీ డబ్బా పెట్టి ఎందులో నిత్యము కానియో లేక శక్తికి తగినట్లు ఏదో వేయిచూ వచ్చిన ఎడల 20 సంవత్సరములు గడువ గొప్ప ధర్మము చేయనవును. స్త్రీలున్ను నిత్యము కొద్దిగా బియ్యము లేక వేరేదైనను వేయిచూ వచ్చిన ఎడల అదియూ పెరిగిపోవును. నేడు శుక్రవారమైనందున ఇది చెప్పవలనని తలచినాను. ధనికులుగానున్నవారు విశేషముగా చేయని, బీదవాడు ఒక్క పైసైనను ప్రత్యేకముగా నుంచని, అప్పుడు మన మతస్థులకు రాజులు లేని కొరత ఉండదు. వారికి ఏది ఉత్కృష్టమని తోచున్నదో ఆ ధర్మమును చేయనవును. అట్లు చేసిన ఎడల మన ఎంతకాలమందు మనస్సునందు ఆనందముండును. మన ఆచార్యుల యాజ్ఞ ప్రకారము వచ్చిన వారికి ఏదేని ఉపదేశము చేయ బాధ్యత కలిగి ఉన్నందున పదే పదే చెప్పుచున్నాను. నేనొకటి చెప్పుట కంటేనూ వారి యొక్క వాక్కునే చెప్పుట ఉత్తమంగా నుండును. వారి యొక్క వాక్కునే చెప్పిన ఎడల వారు చెప్పినది వినినట్లుగా నుండును. వారు రచించిన గ్రంథములెల్లను శ్రీరంగపు వాణీ విలాస ముద్రాక్షరాలచే శాంకర గ్రంథావళి అని అచ్చువేయబడి ఉన్నవి. వాటిలో ఒకటి ప్రశ్నోత్తర రత్నమాలిక. ప్రశ్నేనగా ఎడుగుట, ఉత్తరమనగా సమాధానము కనుక ప్రశ్నలున్నూ ఉత్తరములున్నూ యగు రత్నమాల ఎన్నది దాని అర్థము. ఈ మాలను కంఠములో ధరించిన వారెవరు అలంకారము పొందలేదు అని ఒక శ్లోకమున్నది. రుద్రాక్షమాల, తులసీమాల మొదలైనవి కంఠమునకు పైన ధరించుకొనబడినవి. ఈ మాలను కంఠము లోపల ధరించుకొనవలెను, మనస్సులో స్థాపించవలెను. ఆ ప్రశ్నోత్తరములు వరుసగా చెప్పుచున్నాను. ప్రశ్నోత్తరమాల. కం ఖలూనాలం క్రేతే దృష్టార్థ సాధన పటేయాన్ అముయా కంఠః స్థితయా ప్రశ్నోత్తర రత్నమాలికయా. ఇహపర శ్రేయస్సును పొంద సామర్థ్యం ఉండియే ఒకరు ఈ ప్రశ్నోత్తర మాలికను మనస్సును గ్రహించి దీనిచే అలంకరింపబడలేదు.
శ్లోకము. భగవాన్ కిముపాదేయం గురువచనం హేయమపి చ కిమకార్యం కో గురురలికతత్వః శిష్యయోతాయుధ్యతః సతతం. ఓ స్వామి, గ్రహించిన తగినదేది? గురువచనము. విసర్జించవలసినదేది? అకార్యము. గురువెవ్వరు? యథార్థమును తెలిసినవారు, తమ ఆశ్రయించిన శిష్యుల క్షేమమును కోరువారు. 2వ శ్లోకం. త్వరిత కిం కర్తవ్యం విదుషాం సంసార సంతతిచ్ఛేదః కిమోక్షతరోర్జీయం సమ్యజ్ఞానం క్రియాసిద్ధం. త్వరితముగా చేయవలసినదేది? సంసార పరంపరను ఛేదించుట. చచ్చి పుట్టుక మోక్షమును పొందుట. మోక్ష వృక్షమునకు బీజమేది? ఉన్నది ఉన్నట్లు తెలుసుకొని క్రియారూపున చూపుట. కః పత్యథరో ధర్మః కః శుచిరిహ యస్య మాన సంశుద్ధం కః పండితో వివేకీ కిం విషమవధీరణా గురుషు. ఏది పథ్యము? ధర్మము. ఎవడు శుద్ధుడు? ఎవని మనసు శుద్ధముగానున్నదో వాడు. ఎవడు పండితుడు? వివేకి, వివేకము గలవాడు. ఏది విషము? పెద్దల వాక్యము అలక్ష్యము చేయుట. కిం సారే సారం బహుశోపి విచించ్యమానమిదమేవ కిం మను జ్యేష్ఠితం స్వపరహితాయోద్యతం జన్మ. సంసారమందు సారమేది? తరచుగా దీనిని తలచుకొనుచుండుటే సంసారమందు సారమేమని నాలోచించుట. ఇండుట వల్ల బంధము వీడి జననము ఛేదించనవును. ప్రశ్న. మనుషులు కోరవలసినదేది? తాను, పరులు, ఉభయులు క్షేమముగాను ఉపయోగింపబడు జన్మము. మదిరేవ మోహనజనకః కః స్నేహః కేచిదస్య వో విషయాః కాభవల్లీ తృష్ణాః కో వైరీయస్తనుద్యోగః. కల్లువలే మైకము కలుగజేయునది ఏది? అభిమానం, ఆశ, స్నేహం. దొంగలెవరు? ఇంద్రియముల నీడ్చుకొని పో విషయములే. సంసార తీగ ఏది? ఆశయే. శత్రులెవరు? సోమరితనమే. కస్మాత్ భయామి నిహ మరణ దంధాదిహ కో విశిష్యతే రాగి కశూరో యో లలనాలోచన బాణైర్నచ వ్యథితః. ప్రశ్న. ఎల్లరనూ భయపడున్నది ఏది? మరణము. గుడ్డివాని కన్నను గుడ్డివాడెవడు? ఆశ కలిగినవాడు. శూరుడెవడు? దుర్మార్గమందు మనస్సు పోకుండా నిగ్రహించువాడు. శ్లోకం. పాతుం కరణాంజలిభిః కిం అమృతమిహ యుజ్యతే సదుపదేశః కిం గురుతాయామూలం యదేతత ప్రార్థనం నామ. ప్రశ్న. చెవియను దోషులతో త్రాగదగిన అమృతమేది? సాధువుల యొక్క ఉపదేశము. 2 చేతులను దొన్నెవలె జోడించుట అంజలి. చెవి దొన్నెవలె వంగి ఉండుట వల్ల అంజలి అని చెప్పబడి ఉన్నది. గౌరవమునకు మూలమేది? ఒకరిని ఏదైనను అడగకిండుట. కిం గహనం స్త్రీ చరితంకః చతురో యోన ఖండితస్తేన కిం దుఃఖమ సంతోషః కిం లాఘవ మధమతోయాయించ. కొలచుటకు శక్యము గానిదేది? స్త్రీల యొక్క నడత. సమర్థుడెవడు? స్త్రీల యొక్క నడత వల్ల వంచింపబడనివాడు. దారిద్ర్యమేది? అసంతుష్టి. నీచత్వమేది? తక్కువ వారిని యాచించుట. కిం జీవితమనవద్యం కిం జాడ్యం పాఠతోప్యనభ్యాసః కో జాగర్తి వివేకి కా నిద్రా మూఢతా జంతోః. ఉత్తమమైన జీవనమేది? నిర్దోషమైనది. అవివేకమేది? చక్కగా చదివినను అభ్యాసము లేకుండుట. జాగ్రత్త గలవాడెవడు? వివేకము గలవాడు. గాఢ నిద్ర ఏది? జీవుల యొక్క మూఢత్వం. నళినీదళ గతచల వత్తరలకిం యౌవనం ధనంచాయః కతయ పునః కేశిశనః కిరణ సమాః సజ్జనా ఏవ. తామరాకుపై నీటివలె నిలకడలేనివి ఏవి? యవ్వనము, ధనము, ఆయువు అనున్నవి. చంద్రకిరణం వలె ఇతరులకు హితము చేయువారెవరు? ఉత్తములే. కో నరకః పరవశ్యత కిం సౌఖ్యం సర్వసంగ విరతిర్యా.
కిం సాధ్యం భూతహితం ప్రియంచ కిం ప్రాణినా మసవః నరకమన ఏది పరులకు వశమయ్యుండుట సౌఖ్యమేది సర్వసంగ పరిత్యాగం సాధించ తగినది ఏది జీవులకు హితము గూర్చుట ప్రాణులకు ప్రియమైనదేది ప్రాణము శ్లోకం కో అనర్థ ఫలో మానః కా సుఖదా సాధుజన మైత్రీ సర్వవ్యసన వినాకేశో దక్ష సర్వదా త్యాగి ఏది అనర్థమునిచ్చెను అహంభావం ఏది సుఖమునిచ్చెను సత్సంగం అనగా మంచి మనసు గల వారి యొక్క స్నేహము దుఃఖమును తొలగించుట ఎందు ఎవడు సమర్థుడు ఒకటిని కోరక విడనాడినవాడు కిం మరణం మూర్ఖత్వం కిం చానర్ఘం యదవశీరదత్తం అమరణాత్ కిం శల్యం ప్రచ్ఛన్నం యత్కృతం పాపం మరణము కంటే మించినదేది మూఢత్వము విలువ లేనిది ఏది సమయమందు ఇచ్చినది చావు పర్యంతము పొడిచినది ఏది రహస్యముగా చేసిన పాపము కుత్ర విధయో యత్నో విద్యా భ్యాసే సదౌషధే దానే